మరికొన్ని రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీలు గుప్పించారు. అయితే ఈ హామీలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి అక్కడి ప్రజలకు కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకే హామీల అమలుకు దిక్కులేదు కానీ ఢిల్లీ ప్రజలకు హామీలు ఇస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి ఇప్పుడు ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలుపెట్టిండు. తెలంగాణలో సాగుతోన్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేసి ఉచిత కరెంటు ఇచ్చింది ఎవ్వరికి? గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవ్వరికి? నెలకు 2500 ఇస్తున్న మహిళలు ఎవరు? తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు? రైతు భరోసా 7500 ఇచ్చిందెక్కడా? ఆసరా పింఛన్లు 4000 చేసిందెక్కడా? 5 లక్షల విద్యా భరోసా ఎక్కడా? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలెక్కడా? పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు కానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? ఢిల్లీ గల్లీల్లో కాదు, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలిచ్చామని. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక గురువారం ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే 6 అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే అది సువర్ణరేఖతో సమానమని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500కే గ్యాస్ సిలిండర్తో పాటు రేషన్ కిట్, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ పత్రాన్ని మిగిలిన పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 3 హామీలతో కలిపితే కాంగ్రెస్ పార్టీ హామీలు 5కు చేరినట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 25.50 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, 50 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.